హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం ఇక్కడ అహ్మదీ నుంచి అబూ అలీఫ్ వెళ్తున్నాం. అబూ అలీఫా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆన్ ద వే, అహ్మదీ ఆన్ ద వే. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ క్వాలిటీ ఇది. నైట్ క్వాలిటీ ఎలా ఉంది, మార్నింగ్ క్వాలిటీ ఎలా ఉంది. ఈ ఎదర వెళ్ళే మిషన్ వచ్చి లారీ డ్రిల్లింగ్కి సంబంధించింది. ఇది మొబైల్ డ్రిల్ దాని మీద ఉంది, చూసారా? మొబైల్ డ్రిల్ అని. మీకు కనబడుతుందో లేదో నేను జూమ్ చేస్తాను అయినంత వరకు. మొబైల్ డ్రిల్లింగ్ వేసేది ఇది. ఆటోమేటిక్గా వేసేది, దానికి మిషన్ కనెక్ట్ చేస్తారే వేసేది అనమాట. లారీ మీద ఆటోమేటిక్ మిషన్. అబూ అలీఫ్ వెళ్తున్నాం మనం. అబూ అలీఫ్ వెళ్ళాలంటే అహ్మదీ నుంచి రోడ్డు ఎక్కాలి. 212 టయోటా షోరూమ్ ఎదురుగా ఉంది చూడండి. 70 years అయింది కదా బట్టి కంపెనీ వచ్చి. ఎండ గట్టిగా ఉంది, క్వాలిటీ ఎలా వస్తుందో తెలియట్లేదు నాకు. అలా నడుస్తుంది అంతే. ఇక్కడ వాటర్ వదిలేడు బయటికి, అక్కడ చెమ్మగా ఉంది. పక్కన బిల్డింగ్ కట్టారు కదా, వాటర్ అంతా బయటికి రోడ్డు మీదకి వదిలేరు అనమాట. ఈ కారు చూసారా? వెనక డిక్కీ ఉంటుంది దీనికి, ఓపెన్ డిక్కీ. ఎదర వెళ్ళేది కూడా అదే, టయోటా. లంచా కూడా సడన్గా ఇటేస్తాం. డ్రైవింగ్లు రావు ఒక్కొక్కడికి. అటు చూడు, ఎక్కడికి దగ్గరకు వచ్చి బ్రేక్ కొడుతున్నాడు అని ఏమనాలని. మనం అబూ అలీఫ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రాఫిక్ గట్టిగా ఉంటుంది. అబూ అలీఫా బ్లాక్ వచ్చి బ్లాక్ 1లోకి వెళ్తున్నాం. స్ట్రేట్ వచ్చి 9. బ్లాక్. నేను కువైట్ ఫిండర్లో పెట్టుకుంటాను, ఏమైనా డౌట్స్ ఉంటే అందులో పెట్టుకుంటాను అనమాట. ఒకవేళ నాకు తెలిస్తే దగ్గర కనబడింది అనుకోండి వెళ్ళిపోతాను. కెమెరాల కోసం పెట్టుకోవాలి, తప్పదు. కెమెరా ఫిండర్ పెట్టుకోవాలి. ఇది వచ్చి 80 స్పీడ్. ఇది రోడ్డు వచ్చి 212. ఓకే, కనబడుతుందా? బోర్డు మీద ఉంది చూడండి, 212 రోడ్డు, ఫాహెల్, అహ్మదీ టు ఫాహెల్. కువైట్ సిటీకి వెళ్ళాలంటే రైట్ సైడ్కి, కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ సైడ్కి వెళ్ళమంటాం. సిటీకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇదేమో సౌదీకి వెళ్తుంది, సౌదీ సైడు ఈ రోడ్డు. రైట్ సైడ్ది. సిటీకి వెళ్ళాలంటే కొంచెం ముందు ఉంటుంది. ఈ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు పైకి ఎక్కుతారనమాట. పైకి ఎక్కే రోడ్డు అహ్మదీ ఫాహెల్ వెళ్ళేటోళ్ళు ఇటు ఎక్కుతారనమాట. ఇక్కడ బోర్డుని చూసారా? ఇది సిటీకి వెళ్ళే రోడ్డు అనమాట. 40 నెంబర్ రోడ్డు అంటారు. మనం వెళ్ళేది ఫాహెల్ రోడ్డు 212 వెళ్ళి 30 నెంబర్ రోడ్డు ఎక్కాలన్నమాట. మనం నెక్స్ట్ 30 నెంబర్ రోడ్డు వస్తుంది. ఇదేమో సౌత్ సబాకి వెళ్ళే రోడ్డు. మనం సీదా వెళ్ళిపోవాలి, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోతే అక్కడ ఏదో ఒక సిగ్నల్ ఉంటుంది, ఆ సిగ్నల్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. మధ్యాహ్నం పూట ట్రాఫిక్ తక్కువనే ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం చూసుకొని వెళ్ళాలి అంతే. నేను ఇప్పుడు ఉన్న స్పీడ్ వచ్చి 110. బోర్డు 60 బోర్డు ఉంది.
నేను వచ్చే స్పీడ్ వచ్చి 110. ఇక్కడ స్లో అయిపోవాలి. సిగ్నల్ దగ్గరికి వచ్చేటప్పటికి స్లోగా ఉండాలన్నమాట. ఎటు తిప్పుతారో తెలియదు, సడన్గా తిప్పేస్తారు కార్లు. అందుకే సిగ్నల్ కాడికి వచ్చేటప్పుడు కొంచెం స్లోగానే రావాలి. మనం ఇంటి నెంబర్ 5కి వెళ్ళాలి. ఇందులో 5 ఎక్కడ ఉందిరా నాయన? హౌస్ నెంబర్ 5. హౌస్ నెంబర్ 5, 4 ఉంది ఇక్కడ. 4 పక్కనే 5 ఉండాలి. మరి 5 లేదు ఇక్కడ. అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే వాళ్ళే చెప్తారు అడ్రస్. చాలా పెద్దది స్ట్రీట్ ఇది, 9 అనే స్ట్రీట్. హౌస్ 5 కావాలి మనకి. 5 లేదు ఇందులో. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళే చెప్తారు. మనం ఇక్కడ ఉన్నాను. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఆపిన కాంచి అబు అలీఫా వచ్చి 5 కిలోమీటర్లు ఉంది దగ్గర. మనం వెళ్ళబోయే ప్లేస్కి అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఓరి అమ్మ, అంత పైకి పని చేస్తున్నారేంట్రా నాయన? ఎండకి కళ్ళు తిరిగాయంటే అంతే. సేఫ్టీ బెల్ట్ ఉంటుందిలే నాకు తెలిసి. శాలరీ కూడా అలాగే ఉంటుంది వాళ్ళకి. రోజుకి 2,000 3,000 ఉంటుంది శాలరీ. సిగ్నల్ పడింది. పైన పని చేస్తున్నారన్నాను కదా, స్టేడియం వస్తుంది చూడండి. మీకు రైట్ సైడ్ తిప్పుతాను. స్టేడియం కడుతున్నారు కొత్తగా. ఆ స్టేడియం పైన ఐరన్ ఉంది చూసారా, దాని మీద జనాలు ఉంటారు. మీకు కనబడుతుంది ఇప్పుడు చూడండి. ఇప్పుడు వెళ్తున్నా నేను. లెఫ్ట్ తీసుకోగానే మీకు ఆ జనాలు కనబడతారు. లెఫ్ట్ తీసుకుంటున్నాను సిగ్నల్ కాంచి. ఇప్పుడు చూడండి కనబడతారు పైన. చీమల్లా కనబడుతారు. ఆ స్టేడియం పైన ఉన్నారు జనాలు, పని చేస్తున్నారు. ఎంత ఎండ ఉంది తెలుసా? టెంపరేచర్ వచ్చి ఉంటుంది 35 అబోవ్ ఉంటుంది ఇప్పుడు ఉన్న టెంపరేచర్. మనం ఇప్పుడు వచ్చి 30 రోడ్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. 30 రోడ్ నెంబర్ 30 ఇది. 120 స్పీడ్ వచ్చి 120 ఇది. మనం 100 అబోవ్ ఉన్నాం ఇప్పుడు. వెనక లారీ వస్తుంది. వాడు ఈ లైన్లోనే వెళ్ళాలి. వీడు ఈ లైన్లో దాటి రాకూడదు. మనం ఈ లైన్లోకి వెళ్ళచ్చు, పర్లేదు. ఈ లైన్లోకి కూడా వెళ్ళచ్చు. లాస్ట్ లైన్ ఇది. ఈ లైన్లో ఏంటంటే 120 స్పీడ్ దాటకూడదు. 120 స్పీడ్ దాటామంటే ఆటోమేటిక్గా కెమెరా కొట్టేద్ది. ఇక్కడ ఉంటుంది చూడండి కెమెరా. కనబడిందా? లెఫ్ట్ సైడ్. అబు అలీఫా అంటే మహబూల్లా వెళ్ళే రోడ్డు సైడే. కాకపోతే మహబూల్లా ముందు ఉంటుంది. అబు అలీఫా వచ్చిన తర్వాత మహబూల్లా వస్తుంది అనమాట. మనం ఇటు నుంచి వస్తున్నాం కాబట్టి. ఎటు ఫాహెల్ నుంచి ముందు మనకు అబు అలీఫా తగులుతుంది, తర్వాత మహబూల్లా అనమాట. ఫాహెలు, మంగాఫు, అబు అలీఫా, మహబూల్లా ఒక ఏరియా తర్వాత ఒక ఏరియా అనమాట. రైట్ సైడ్ ఏమో సౌత్ సబాయియా, ఫాదల్ అహ్మది, రిగ్గాకి ఆపోజిట్లో మహబూల్లో ఉంటుంది అనమాట. మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. మనం దిగే రోడ్డు వచ్చి 211 రిగ్గా టు అదాన్. ఇక్కడ నుంచి మనం అబు అలీఫాకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట. కొంచెం ముందుకెళ్ళి రైట్కి వెళ్తే అబు అలీఫా రోడ్డుకి వెళ్తాం అన్నమాట. ఇదే అబు అలీఫా రోడ్డు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి.
ఆ రోడ్డు పేరు రాశారు చూడండి ఎంత పెద్దగా ఉందో, ఫాసిల్ మిల్క్ ఏదో 40 నెంబర్ రోడ్డు అంటే ఇది. రోడ్డు పేరు అంత మనకు ఐడియా లేదు, అంత పెద్ద ఇంగ్లీష్లో ఉంది. సబా ఎస్టేట్. మనం బ్లాక్ వన్లోకి వెళ్ళాలి ఇప్పుడు. బ్లాక్ వన్ ఇక్కడ చూసారా బోర్డు మీద ఉంది బ్లాక్ 1 బ్లాక్ 2 2 బ్లాక్లో ఉన్నాయి అబూ ఖలీఫాకి. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. ఇదే ఫ్రెండ్స్ 9th స్ట్రీట్. కస్టమర్ గారికి ఫోన్ చేయాలన్నమాట మనం. అంటే బాబు ఇక్కడ పలానా ప్లేస్లో ఉన్నావురా, ఎక్కడ అడ్రస్ అంటే ఆడే చెప్తాడు ఇంటి నెంబర్ 5 అంట. నాకు 5 మాత్రం దొరకలేదు ఇక్కడ, కాబట్టి నేను ఫోన్ చేస్తాను కస్టమర్కి. రౌండ్ వేసి చూస్తాను 5 ఎక్కడ ఉందా లేదా ఏంటని. మనకు 5 నెంబర్ దొరకలేదు అనుకోండి, డైరెక్ట్ ఇదిగో ఇది 1549 హౌస్ నెంబర్ 5 అన్నాడు. 5 ఎక్కడ ఉందిరా ఆయన, ఇన్ని కొంపల్లో మనకు 5 నెంబర్ దొరకాలంటే కష్టమే. ఇక్కడ ఏదో 8 ఉంది, 8 హౌస్ నెంబర్ 8. 10 అంటే 10 ఇక్కడే అక్కడ ఉంటుంది మొత్తం మీద. ఎతకాలి, మనకి అంత ఎతికి అంత టైం లేదు. కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఓకే, స్టాప్ చేస్తున్నా. మళ్ళీ హౌస్ నెంబర్ దొరికింది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒకసారి వచ్చాను ఇక్కడ. హౌస్ నెంబర్ 5 ఇక్కడే ఎక్కడ ఉంటుంది. నేను ఒకసారి వచ్చాను, అతనికి ఫోన్ చేస్తే నువ్వు వచ్చావు ఆల్రెడీ ఒకసారి అన్నాడు. ఇది రైట్ సైడ్లో ఉంది ఇదే బిల్డింగ్ హౌస్ నెంబర్. ఆర్డర్ ఇచ్చేసి వస్తాను. ఈ ఆర్డర్ వచ్చి 8 కేడీల న్యూస్ అయ్యింది. న్యూస్ అంటే మీకు షార్ట్స్లో పెట్టాను చూడండి, న్యూస్ యొక్క విలువ ఎంత, రూబా యొక్క విలువ ఎంత అని. ఆర్డర్ వచ్చి 8 కేడీల సగం, డినార్లో సగం అయింది. 8 న్యూస్ అంటారు దాన్ని. 8 న్యూస్ అంటే మన ఇండియా డబ్బులు వచ్చి 8 న్యూస్ ఇంటూ 270 వేసుకోండి, మీకు ఎంత వస్తుంది చూడండి. 2300 వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన ఆర్డర్ వచ్చి 2300 రూపాయలు అనమాట. ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరాం మనం. ఇటు నుంచి వెళ్ళచ్చు, ఇటు నుంచి వెళ్ళచ్చు. మనకి ఇటే దగ్గర కాబట్టి ఇలా వెళ్ళిపోవచ్చు. యూటర్న్ తీసుకొని మళ్ళీ నార్మల్గా 30 నెంబర్ రోడ్ ఎక్కాలి. నార్మల్గా మనం ఎలాగ ఎక్కుతాం అలాగా. ఈ రోజంతా కొంచెం దుమ్ముగా ఉంది, గాలికి దుమ్ము లెగుస్తుంది బయట. ఈ దుమ్ము పడ్డప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ దుమ్ము వస్తుంది అప్పుడు మాత్రం బండ్లు కనపడవు, అప్పుడు కొంచెం ఇంకా చూసుకొని వెళ్ళాలి. ఆర్డర్ ఇచ్చాను కానీ మనోడు మనకేమి అంత పాత కస్టమరే కాబట్టి ఐడియా వచ్చింది బిల్డింగే అక్కడ 5 అనగానే. ఆ లైన్లోకి వచ్చాము, చాలా ఉంటాయి బిల్డింగులు. కాకపోతే 5 అంటే వాళ్ళు కొంచెం ఐడియా ఇస్తే మనకి వెలుగుతుంది అనమాట. ఆల్రెడీ వచ్చాం ఇక్కడికి ఆల్రెడీ మనం వచ్చాం కాబట్టి మనకి ఐడియా వస్తుంది అనమాట కొంచెం, లేకపోతే మనకు ఐడియా రాదు. ఇప్పుడు మధ్యాహ్నం కదా, కొంచెం ఎండలు ఉన్నాయి కాబట్టి బయటికి రారు, తక్కువ.
అబు అలిఫా నుంచి మనం మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాం 30 రోడ్డు నెంబర్కి. జోకర్ గడ ఫోటో చూడండి ఎట్లుందో. ఎమ్మెల్యేనా ఎంపీ వాడు. కువైట్లో వచ్చేసాం మళ్ళీ మా నార్మల్గా 211 రోడ్డు ఎక్కేసాం మనం. ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకోవాలి. 30కి మనం ఆ రోడ్డుకి వెళ్ళాలి కాబట్టి సీదా వెళ్ళిపోయాం అనుకోండి కువైట్ సిటీ వెళ్ళిపోతాం. సీదా వెళ్ళకూడదు, ఇప్పుడు యూటర్న్ చేసుకొని మళ్ళీ మన ఏరియాకి వెళ్ళాలన్నమాట. ఇటు చూడండి ఎలా తిప్పుతున్నాడు లారీ వాడు. వీడు యూటర్న్ చేసుకుంటాడేమో, అందుకే అంత స్పీడ్గా తిప్పినాడు బండిని. ఇది యూటర్న్ చేసినాడు, అందుకే ఇది యూటర్న్ చేస్తాడు.